ఏపీ ప్రభుత్వం ద్వారా టీడీపీ పెద్ద ఎత్తున డేటా చోరీకి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ప్రజల సమాచారం పార్టీ కోసం కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. డేటా చోరీ చేయడం ప్రజల భద్రత, భవిష్యత్తుతో ఆడుకోవడమేనన్నారు. ప్రభుత్వం సేకరించిన డేటాను ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న జీవీఎల్తో మా ఢిల్లీ ప్రతినిధి మదార్ ఫేస్ టు ఫేస్. రెండు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య డాటా వార్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మా డాటాను తస్కరించారంటూ ఒకవైపు ప్రభుత్వం ఆరోపిస్తుండగా అసలు మొత్తం ఏపీ ప్రజల డాటానే తస్కరించి తనకు అనుకూలమైనటువంటి వారి చేతుల్లో పెడుతున్నారంటూ కూడా తెలంగాణ పోలీసులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ పైన, ఇటు టీఆర్ఎస్ పైన కూడా కీలకంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. సార్, మొత్తంగా ఈ టీడీపీ వాదన కావచ్చు, టీఆర్ఎస్ వాదన కావచ్చు, మొత్తంగా మధ్యలో మీ పాత్ర పేరు వస్తుంది ఎక్కువగా. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిపి ఓట్ల జాబితాను ప్రభావితం చేసే విధంగా చేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం నడుస్తోంది. ప్రతి దానిలోకి బీజేపీని ఏదో ఒక రకంగా లాగటం ముఖ్యమంత్రి గారికి అలవాటైపోయింది. చిన్నపిల్లల స్వభావం. చిన్నపిల్లలు ఒకళ్ళ జడ మరొకరికి కట్టేసి గంతులు వేయటం, లేకపోతే గిల్లి కజ్జాలు చేసి ఏదో ఒక రకంగా చిన్నపిల్లలు చేష్టలు చేయటం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి చిన్నపిల్లలు చేష్టలు చేస్తూ కొంతకాలంగా ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎందుకంటే కానీ ఇప్పుడున్న విషయం చాలా డేటా తస్కరించబడింది అన్నది చాలా సీరియస్ విషయం. దీన్ని తప్పనిసరిగా దీనిపైన వివరణ ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో భయపడుతున్నారంటే దానిలో ఏదో సీక్రెట్ బ్యాంక్ డేటా అంతా వారి ప్రభుత్వం, వారి కార్యకర్తలు సంపాదించుకునే వివరాలన్నీ దానిలోనే ఉన్నట్టుగా భయపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్ని మీ పార్టీ యాప్లోకి ఎలా తీసుకెళ్లారు మీరు? అసలు ప్రజల్ని సర్వేల ద్వారా ఏ ఓటర్ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వారు ఏ కులానికి చెందినవారు అన్న సమాచారాన్ని ప్రభుత్వంలో అపాయింట్ చేసినటువంటి సాధికార మిత్రుల ద్వారా మీరు సమాచారాన్ని సేకరించి దాన్ని పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఇంకొక పక్క మీకు అనుకూలంగా ఎవరైతే లేరో అటువంటి ఓటర్లను వారిని ఓటర్ల జాబితాలో తొలగించడానికి కూడా కుట్రలు పంతున్నారు. సో ఇదంతా చూస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా స్పష్టంగా కనిపిస్తోంది. నేనేదో ఐటీని తెగ పొచ్చేసాము, నేను మా అబ్బాయి ఐటీలో విపరీతంగా సక్సెస్ చెందాము ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఇంతవరకు డబ్బాలు కొట్టుకొని చివరికి మీ పొలిటికల్ పార్టీ డేటాను కూడా తీసుకువెళ్ళి హైదరాబాద్లో పెట్టారంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఐటీ వ్యవస్థ పట్ల మీకే నమ్మకం లేదని, అటువంటి వ్యవస్థను మీరు ఆంధ్రప్రదేశ్లోనే నియమించుకునే స్థితిలో లేరని, మీ వైఫల్యాన్ని, మీ అబ్బాయి వైఫల్యాన్ని, ఐటీ రంగ వైఫల్యాన్ని, ఐటీ శాఖ వైఫల్యాన్ని మీరే తెలియజేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సార్, ప్రజలకు సంబంధించిన డేటాను ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడం, అది ఇప్పుడు తస్కరించారు అనేటువంటి ఆరోపణలు చేయడం ఎలా చూస్తారు? కీలకంగా ఇది ప్రజలకు సంబంధించిన వారి పర్సనల్ డేటాను కూడా దీనిలో దొంగిలించారని చెప్తున్నారు. ప్రభుత్వం సేకరించిన డేటాను ప్రజలకు, మీ రాజకీయ పార్టీకి ఈ రకంగా అందచేయటం ఇది పూర్తిగా రాజకీయ దుర్మార్గమే, రాజకీయ కుట్రనే. ఇటువంటి కుట్రను చేసినందుకు ఒక పక్క ప్రభుత్వం కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఇటువంటి సమాచారాన్ని సేకరించి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం ప్రభుత్వం వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. ఇక్కడ వీరికి వ్యత్యాసం తెలిసినట్లేదు. పార్టీ వ్యవహారాలని చెప్పి దొంగ పోరాటాల పేరుతో 500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టారని మనం చూసాం గతంలో. ధర్మ పోరాటం అని చెప్పి దొంగ పోరాటాలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలకి కలకత్తా, బెంగళూరులు వెళ్తూ ఆయన ప్రభుత్వ తరఫున ఖర్చులు పెట్టుకొని ప్రత్యేక విమానాల్లో 5 స్టార్ హోటల్స్లో విందు విలాసాలు చేశారు. ఈ రోజున ప్రజల సొమ్ముతో, ప్రజల ధనాన్ని, ప్రజల సమాచారాన్ని సేకరించి మీ ప్రైవేట్ పార్టీ వ్యక్తులకు ఇచ్చారు. దాన్ని మీరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అలాగే వారి ఓట్లు తొలగించే దుర్మార్గపు క్రిమినల్ చర్యలు చేస్తున్నారు. సో కాబట్టి దీనికి తప్పనిసరిగా టీడీపీ తప్పనిసరిగా ఆన్సరబుల్గా ఉండాలి. ఎందుకు పరారీ అవుతున్నారు ఈ కంపెనీ వ్యక్తులు? చేసిన దానిలో తప్పు లేకపోతే భయపడాల్సిన అవసరమే ఉంది. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. సార్, కీలకంగా బీజేపీ పైన ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, కేసీఆర్ అలాగే వైసీపీ కలిసి ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీరు సమాధానం బీజేపీ వైపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పా కదా, ఇటువంటి చిల్లర
వ్యవహారాలు తెలంగాణలో కూడా చేశారు. అక్కడ కూడా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నాయని ప్రచారం చేశారు. అదే వారి మెయిన్ ప్రచారం. కానీ ప్రజలు చేదరించుకున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పిన డ్రామా రాజకీయాలను ఎవరూ పట్టించుకోలేదు. అవే డ్రామా, ఫెయిల్ అయిన డ్రామానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్లే చేయాలని ప్రయత్నిస్తున్నారు. మేము ఏ పార్టీ గెలుపుకి మేము దోహదించవలసిన అవసరం కానీ అవకాశం కానీ లేదు. మా అంతటా మేమే వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలి అని 2 రాష్ట్రాల్లో ప్రయత్నించాం కూడా. కొమ్మక్కు రాజకీయాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి సంస్కృతి, అటువంటి అవసరం మాకు లేదు. అంటే 2019లో మీరు ఏపీలో ఒంటరిగానే వెళ్తారా? 2019లో ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ 2 రాష్ట్రాల్లోనూ ఒంటరిగా అన్ని సీట్లలో పోటీ చేయబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తాం. ఏ పార్టీ గెలుపుకో తాము కృషి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వీలైన ఎక్కువ స్థానాలను సాధించే దిశగా బీజేపీ తమ పోరాటం అనేది కూడా ఉంటుందనే విషయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అలాగే డాటా చోరీ విషయంలో కూడా చర్యలు అనేది కూడా ఎవరు తప్పు చేస్తారో, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి దిశగా కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో మదార్, AP 24x7 న్యూస్, న్యూఢిల్లీ.